దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 81వ కీర్తన 5-6 వచనాలు చదువుతున్నారు. జాగ్రత్తగా మాటలు మనం ఆలకిద్దాం. అందరూ కూడా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పైన డిస్ప్లేలో కూడా ఉంటుంది. చక్కగా కలిసి చదువుదాం. మొదటి రెఫరెన్స్ గనక దయచేసి అందరం కూడా కలిసి చదివితే మంచిది. 81వ కీర్తన 5-6 వచనాలు. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఒక్కసారి ఆమేన్ అనండి గట్టిగా. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు 6వ వచనములో ముగింపు, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. 5వ వచనములో ఉన్న మాట ఏంటంటే, ఆయన అనగా దేవుడు ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు, దేవుడు ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు దేవునికి ఏం కనబడిందంట తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వం చేస్తున్న దృశ్యం దేవునికి కనబడింది. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు పడుతున్న ఆ భయంకరమైన వేదన నా దేవుడు ఐగుప్తు దేశాన్ని సంచరించి చూసినప్పుడు అది కనబడింది ఆయనకి. ఏం కనబడిందనంటే, వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టం, వారు పడుతున్న బానిసత్వం కనబడుతుంది. నేను అంటాను, ఏదో ఒక రోజో లేదో ఒక 10 రోజులో లేదో ఒక నెలనో లేదో ఒక సంవత్సరమో పడితే పర్వాలేదు. తరతరాలుగా 400 సంవత్సరాలు వారు బానిసత్వం చేస్తున్నారు ఇజ్రాయిల్ ప్రజలు. చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్. బరువులు మోస్తున్నారు. ఒక్క రోజంటూ వారికి ఖాళీ ఇవ్వట్లేదు. ఒక్క రోజంటూ వారికి సెలవు ఇవ్వట్లేదు. ఓ పక్కన ఇటుకలకు మట్టి దొక్కుతున్నారు, ఓ పక్కన గోధుమలు దున్నుతున్నారు, ఓ పక్కన చెమట గారుస్తున్నారు, ఓ పక్కన కొరడా దెబ్బలు తింటున్నారు, ఓ పక్కన బరువు మోస్తున్నారు. ఇంత భయంకరమైన వేదన ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో అనుభవిస్తూ ఉంటే, వారు పడుతున్న బానిసత్వం, వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టం, వారు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న కన్నీరు, వారు పడుతున్న చెమటను ఐగుప్తు దేశమును సంచరించడానికి వచ్చిన దేవుడు చూచి ఉన్నాడు. చూచి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు పడిన బాధంతా నేను చూస్తున్నాను. ఎందుకో ఈరోజు వాగ్దానముతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రవచనముతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రమాణముతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా వినండి. నేను చూసి ఉన్నాను, సంచరించి చూసి ఉన్నాను. అందరు చెప్పండి, ఎలా చూస్తున్నాడంట? ఆయన సంచరించి చూస్తున్నాడట. ఇప్పుడు సంచరించి చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఇక మీదట నిన్నటి వరకు నువ్వు మోసిన బరువు, నీ తల మీద పెట్టబడిన బరువు, నీ భుజాల మీద పెట్టబడిన బరువు, నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన శ్రమ, నువ్వు పడిన ఇబ్బంది, నువ్వు పడిన కన్నీరు, నీ వేదన నేను చూస్తున్నాను. ఆ బరువులో నుండి నేను నీకు విడుదల కలగ చేయబోతున్నాను. ఈ జూన్ మాసం ముగింపులోపు నా దేవుడ కార్యము చెయ్యునుగాక. నమ్మిన వారు కుడి చేయి పైకెత్తి స్వరములెత్తి భారముతో గట్టిగా నోరు విప్పి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. సరిపోలేదండి? ఈరోజు ప్రభు నీతో ప్రమాణం చేస్తున్నాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు, నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు, నీతో చేసిన ప్రమాణం నెరవేర్చబోతున్నాడు, నీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. యేసు నామములో నీ మీదున్న మోత బరువును దేవుడు విడుదల కలుగ చెయ్యునుగాక, విడుదల కలుగ చెయ్యునుగాక, విడుదల కలుగ చెయ్యునుగాక. మీ కుడి చెయ్యి అలా చాపండి ఆయన వైపు. ఇప్పుడు నా దేవుడు తన హస్తమును నీ హస్తం మీద పెట్టి ఒక ప్రమాణం చేయబోతున్నాడు. ఇలా 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 పెట్టాలి. మీరు ప్రమాణం చేయడం కాదు, ఆయన ప్రమాణం చేస్తే మీరేం చేయాలా? అయ్యా చెయ్యి నాయనా,
ప్రమాణం చేయని ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఇప్పుడు ప్రభు నీతో ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, నేను వచ్చి సంచరించి నిన్ను నేను చూసి ఉన్నాను, నీ కుటుంబాన్ని నేను చూసి ఉన్నాను, నీ పిల్లలను నేను చూసి ఉన్నాను, నీవు మోస్తున్న బరువును నేను చూస్తున్నాను, నీ కుటుంబం మోస్తున్న బరువును నేను చూస్తున్నాను, నువ్వు పడుతున్న శ్రమను నేను చూస్తున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ ప్రార్థన నేను చూస్తున్నాను, నీ మొర నేను చూసి ఉన్నాను, నువ్వు మోస్తున్న బరువును నేను చూస్తున్నాను, నీ భారాన్ని నేను చూస్తున్నాను, నీ బాధను నేను చూసి ఉన్నాను, నీ రోగాన్ని నేను చూసి ఉన్నాను, నువ్వు పడుతున్న అవస్థను నేను చూసి ఉన్నాను. నీ బరువును ఈ పగటి వేళ నేనే విడిపించబోతున్నాను. విడుదల పొందుదువుగాక, విడుదల పొందుదువుగాక. చప్పట్లు కొడుతూ అందరూ ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడు, ఆత్మతో నింపబడు. విడుదల కలుగుతున్న సమయం ఇది, విడుదల కలుగుతున్న సమయం ఇది, విడుదల కలుగుతున్న సమయం, విడుదల కలుగుతున్న సమయం, విడుదల కలుగుతున్న సమయం. యేసు నామములో విడుదల, 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 విడుదల. నీవు మోసిన బరువును చూసిన దేవుడు, నువ్వు మోసిన భారాన్ని చూసిన దేవుడు, ఇంతవరకు మోయలేక మోసుకుంటొచ్చున్నావు. నీ చెమటను చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ఏడుపును చూస్తున్నాడు. కొన్నిసార్లు అందరి ముందు ఏడవలేక, అందరి ముందు నీ బాధ ఏంటో చెప్పుకోలేక, ఎవరితో చెప్పినా అవమానముతో తలదించుకోవాల్సి వస్తుందని కొన్నిసార్లు గదుల్లో దాక్కొని ప్రార్థన చేస్తున్నావు, పడక మీద ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు, అందరూ పడుకున్నప్పుడు దిగి కన్నీరుతో ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చున్నావు. కొన్నిసార్లు ఎవ్వరి కనబడకుండా బాత్రూంలో కూడా ఏడ్చిన రోజులు లేవా? నీ కన్నీరు చూస్తున్నాడు నా దేవుడు, నీ బరువు చూస్తున్నాడు నా దేవుడు, నీ ప్రార్థన విన్నాడు నా దేవుడు. ఈరోజు వాగ్దాన పూర్వకంగా ప్రమాణము చేస్తూ చెప్తున్నాడు, నీకు నేను విడుదలనివ్వబోతున్నాను, నీ మోత బరువును తొలగించబోతున్నాను, నీ మీదున్న బరువును తీసివేయబోతున్నాను, నీ కన్నిటికి ఒక విడుదలనివ్వబోతున్నాను, నీ బాధను ఒక విడుదల చేయబోతున్నాను. యేసు నామములో రిసీవ్ ఇట్. ప్రభు ఈరోజు నేను ఉద్దేశించి నీతోనే మాట్లాడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, నీ బాధ ఏంటో నీ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక, నీకున్న సమస్య నీ పిల్లలతో మాట్లాడలేక, కొన్నిసార్లు నీ పక్కనున్న నీ స్నేహితుడితో నీ బాధను పంచుకోలేక గుండెలో పెట్టుకొని నలిగిపోతా వచ్చినావు, బరువులు మోస్తా ఉన్నావు. ఇంకా ఎంతకాలం ఈ బరువు నేను మోయాలి అన్న ఆలోచన ఎన్నో మార్లు నీకు వచ్చింది. అయ్యో, నా పిల్లల పరిస్థితులేంటి, నా కుటుంబ పరిస్థితులేంటి, ఎన్నో మార్లు ఆలోచన చేసి నలిగిపోయినావు. ఓ పక్కన ఈ సమస్యల తీవ్రత వలన నీ ఆరోగ్యం చెడిపోతూ వస్తుంది, బానిస బతుకుతున్నావు. అన్నీ ఉన్నాయనే సంతోషం నీకుందని కానీ ఏది అనుభవించలేని పరిస్థితులు ఏడుస్తున్నావు కదా. ఈ వారం ఎవరో కన్నీరు విడిచింది నా దేవుడు చూస్తున్నాడు. మీలో చాలామంది కన్నీరు విడిచింది నా దేవుడు చూస్తున్నాడు. మీలో చాలామంది మీ వేదనను, మీ బాధను తన సేవకులతో చెప్పుకుంది దేవుడు చూస్తున్నాడు. యేసయ్య పాదాలు పట్టుకుంది నా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ప్రవచనము ఎత్తి మాట్లాడుతున్నాడు, నీ బరువును నేను విడిపించబోతున్నాను, నీ మీదున్న బరువును నేను తొలగించబోతున్నాను. ఈ పగటి వేళను నమ్మగలిగితే జూలై 1 నుండి ఆ కార్యాలు నీ కళ్ళు చూచేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక, నీ చెవులు వినేటట్టుగా దేవుడు చెయ్యునుగాక, నీ నోరు సాక్ష్యం ఇచ్చేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశమును ఆయన సంచరించగా అక్కడ మోత బరువు మోసేవారు కనబడ్డారు, బానిస బతుకుతున్న వారు కనబడ్డారు, ఏడుస్తున్న వారు కనబడ్డారు,
ఒంటి మీద బట్టలేక చెమటలతో అల్లాడిపోతున్న వారు అక్కడ కనబడ్డారు. కనబడితే అంటాడు, అయ్యా మీరు ఏడుపులు ఏడ్చినారే, నేను విన్నాను, నేను చూసున్నాను. ఈరోజు దేవుడు సంచరించి చూడాలి అని అంటే ఏం చెయ్యాలో కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ వారం తిరిగే లోపే, ఈ నెల ముగించే లోపే మీ తల మీద ఉన్న భారాన్ని, ఆ మోతను దేవుడు విప్పబోతున్నాడు, విడిపించబోతున్నాడు, దాన్ని తీయబోతున్నాడు. ఆమేన్ చెప్పుకుంటారా గట్టిగా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. ఏటట ఇటు చూడండమ్మా. ఐగుప్తులో ఉన్న చదవమ్మా. ఐగుప్తులోనున్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచి. ఎలా చూచినాడంట? ఇటు చూసిన వైపు చూస్తూ మీరు మాట్లాడండి. ఈరోజు మొత్తం మీతోనే చెప్పిస్తాను, మీరు చెప్పాలి. ఎలా చూసినాడంట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అడిగిన దానికి మీరు చెప్పాలి. నీ కుటుంబాన్ని ఎలా చూస్తున్నాడైనా, నీ పిల్లల్ని ఎలా చూస్తున్నాడైనా, నీ కన్నీరు ఎలా చూస్తున్నాడైనా, నీ వేదన ఎలా చూస్తున్నాడు, నీ కుటుంబ పరిస్థితిని ఎలా చూస్తున్నాడు, నీ సమస్యలను ఎలా చూస్తున్నాడు? నిదానించి చూస్తున్నాడంట. నిదానించి చూస్తున్నాడట. ఆ తర్వాత మాట, వారి మూలుగు వింటిని. ఏంటట? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ వారములో సిగ్గుపడకుండా, భయపడకుండా, నేను నా దేవుని సన్నిధిలో మూలిగిననయ్యా, ఏడ్చిననయ్యా, కన్నీరు విడిచినన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. మీ కన్నీటికి ఒక విడుదలని ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీ కన్నీటికి ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ సమస్యకు ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. కొట్టు గట్టిగా, కొట్టు కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టు 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 కొట్టు, స్వరములెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచములో నీ మూలుగులు విని దిగి వచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన ఒక్కడే, నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నిన్ను నిదానించి చూచి నీ మూలుగులు విని ఆయన దిగి వచ్చిన దేవుడై ఉన్నాడట. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఈరోజు మన వర్తమానం ఏంటంటే ఆయన సంచరించి మన మధ్య దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. మన మధ్య ఆయన సంచరించి ఉన్న దేవుడై ఉన్నాడు. మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఈ ఆరాధనలైన సంచరిస్తున్నాడు. ఈ ఉదయకాలమే మీరు రాకముందే ఈ ఆలయంలోనికి ఆయన వచ్చి సంచరించి ఉన్నాడు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఉట్టిగా నువ్వు వెళ్ళకూడదు. నీ మూలుగు దేవుడికి వినబడాలి. గట్టిగా గట్టిగా నీ మూలుగు దేవుడికి వినబడాలి. నీ కన్నీరు దేవుడు చూడాలి. నీ స్వరము దేవుడు వినాలి. ఇక్కడి నుండి కన్నీరు విడవకుండా, మూలగకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళిన నీవు విజయోత్సవముగా వెళ్ళుదువుగాక, విజయోత్సవముగా వెళ్ళుదువుగాక, విజయ పతాకాన్ని ఎగరవేస్తూ వెళ్ళుదువుగాక, జయముతోనే వెళ్ళుదువుగాక. నేను రాత్రి ప్రభు అద్భుతమైన విషయాన్ని మాట్లాడినాడు. నేను నీకు శ్రమ కలగ చేసినని నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు కుమారుడా. నేను రాత్రి ప్రభు మాట్లాడింది. నీకు శ్రమ కలిగిందని నాకు దూరముగా ఉండొద్దు కుమారుడా. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను నీకెందుకు శ్రమ కలగ చేస్తున్నానంటే నీవు నన్ను హత్తుకొని ఉండాలని నేను నీకు శ్రమ కలగ చేస్తున్నాను. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. నీకు ఎందుకు శ్రమ కలగ చేస్తున్నాను? నీవు నన్ను హత్తుకొని ఉండాలని నీకు శ్రమ కలగ చేస్తున్నాను. నువ్వు నాకు దూరముగా ఉండాలని కాదు. నువ్వు దూరం అయిపోయినావనే బాధ నాకుంది. నువ్వు నన్ను విడిచిపెడుతున్నావనే బాధ నాకుంది. నువ్వు నాతో మాట్లాడట్లేదు అనే బాధ నాకుంది. కనుక మరలా నీవు నన్ను
హత్తుకొని ఉండాలని నీకు శ్రమ కలుగ చేస్తున్నాను. రా, ఈ శ్రమను బట్టి నువ్వు మరలా నా యొద్దకు రాగలిగితే నీ శ్రమలో నీకు పరిపూర్ణతను నేను కలగ చేయబోతున్నాను. నేను ఒక వారసునిగా చేయబోతున్నాను. ఎంత మంచి మాట. నీకు శ్రమ కలగచేసి ఆయనకు వారసునిగా చేసుకుంటాడంట. నీకు శ్రమ కలగజేసి నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తాడట. అందుకు నీకు శ్రమ కలగజేస్తున్నాను, రా, వచ్చి నన్ను హత్తుకొని ఉండి అంటున్నాడు. నేను అంటాను, శ్రమ కలిగిందని కంగారు పడిపోయి, శ్రమ కలిగిందని దేవుని విడిచి, శ్రమ కలిగిందని ఏమండి అలిగి, దేవుని మీద అలిగి, సంఘాన్ని మానేసి, సేవకుడితో మాట్లాడకుండా, ప్రార్థనలో కూర్చోకుండా, ఉపవాసం ఉండకుండా, బైబిల్ చదవకుండా అన్నిటినీ పక్కన పెట్టి పారిపోతున్నావేమో. పారిపోయినంత మాత్రం శ్రమ తగ్గిపోతుందా? తగ్గదు. శ్రమ యొక్క తీవ్రత పెరిగిపోతుంది. నా దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు శ్రమ కలగచేసి ఏదో నువ్వు పారిపోవాలని కాదు, నాశనం అయిపోవాలని కాదు. నీకు శ్రమ వలన నీవు మరలా నా దగ్గరికి వస్తావని, నిన్ను హత్తుకొని ఉండాలని, నీ ముఖ దర్శనము చేయాలని, ఆయన నిన్ను కౌగిట్లోకి ఎత్తుకోవాలనేది నా దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో నున్న నా ప్రజలు దురవస్థను నేను దానిని నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమెను చెప్పుకోండి ఒకసారి గట్టిగా. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే సంచరించే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో సంచరించే దేవుడై ఉన్నాడు. నీ పిల్లల మధ్య సంచరించే దేవుడై ఉన్నాడు. నీ ఇంట్లో ఆయన సంచరించే దేవుడై ఉన్నాడు. యేసు నామములో నా దేవుడు సంచరించునుగాక. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రైట్. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. దేవుని సంచరణ జరగాలి అన్నా, దేవుడు సంచరించాలన్నా, దేవుడు దిగి రావాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ చెప్తుంది, మూలగాలి, మరొక భాషలో ప్రార్థించాలి, ఇంకో భాషలో కన్నీరు విడవాలి, ఇంకొక భాషలో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం సరిపోలేదు. యాకోబు వెళ్ళి యబ్బోకు రేవు దగ్గర ఆయన పాదాలు పట్టుకున్నాడు. డాడీ, నువ్వు దిగొస్తే తప్ప నేను ఇక్కడి నుండి వెళ్ళను అన్నాడు. దిగిరాలేదా? ఆయన మూలుగులు విని దిగిరాలేదా? అంటే యాకోబు దేవుడు మన దేవుడు కాదంటారా? యాకోబు దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మూలిగి వెళ్ళండి. నీ కొరకు నా దేవుడు దిగి రాబోతున్నాడు. నీ కొరకు నా దేవుడు దిగి రాబోతున్నాడు. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సంచరించాలి అని అంటే మొట్టమొదటిగా మనం మూలగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. గత వారము కూడా ప్రార్థన గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రార్థన గొప్ప విజయాన్ని మనకు కలగజేస్తుంది. ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని మనం సాధించగలం. ప్రార్థన అనేక పోరాటాలలో, యుద్ధాలలో విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు ప్రార్థన ద్వారా. ప్రార్థన మనం ఏ రోజు కూడా మానక ప్రతిరోజు ప్రార్థన చేసి చూడండి. ఆ ప్రార్థించిన ప్రతి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యములు నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. మీకు విషయాన్ని బైబిల్లో చెప్తాను. దేవుడు సంచరిస్తే ఎలాగుంటుందో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు సంచరించాలంటే మనం ప్రార్థిస్తే ఆయన సంచరిస్తాడని విన్నాం. ఓకే, దేవుడు సంచరిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఓ దైవజనుడు, ఈ దైవజనుడు ఎలాంటి దైవజనుడు అంటే ఒక్క మాట తన నోట నుండి వచ్చిందా ఖచ్చితంగా అది జరుగుతుంది. అది శాపమైనా అది ఆశీర్వాదమైన. ఏ రాజా నువ్వు సస్తావు అన్నంటే వాడు చచ్చిపోతాడు అంతే. ఈ దైవజనుడు ఎలాంటి వాడంటే మోకరించి అగ్ని ఆకాశం నుండి దిగి రావాలంటే దిగి వచ్చేస్తుంది. అయ్యా నేనే నీ దైవజనున్నైతే ఈ వీరి మీదికి నీ అగ్ని దిగి వచ్చునుగాక అని అంటే చాలు, దిగి వచ్చేస్తుంది. అనవసరంగా ఆ 50 మందితో ఒకడు ఇంచుమించు 102 మంది చనిపోయినారండి. అంత గొప్ప దైవజనుడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఒక కౌరు వచ్చింది. ఏంటా కౌరో తెలుసా? హలో బాబు, అయ్యా నేను పలానోళ్ళు తరుముతున్నారు అని అనగానే కంగారు పడిపోయినాడు. కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ ఒక దగ్గరికి వెళ్ళినాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన చేసిన పనేంటో చెప్తాను వినండి. ఈయన చేసిన పనేంటో చెప్తాను. మీరు 1 రాజులు 19వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని మాటలు చదివితే
అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి, జాగ్రత్తగా ఆలకించండి. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియును ఆహాబును యెజెబెలు నాకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుమని అతను అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని అతని అండర్లైన్, దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. రైట్. అతను చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. మరలా అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి మరలా ఎవరు వచ్చినారు? మరలా రెండవ మారు ఎవరు వచ్చినారు? దూతనా దేవుడా? మాట్లాడాలా? దూత. దేవుడు రాలేదు అక్కడ. ఎవరు వచ్చినారు? దూత. రెండవ మారు వచ్చి అతని ముట్టి శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు పగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు నాకు వచ్చి అచ్చటి యొక్క గుహలో చేరి బస చేసెను. చాలు, ఇటు చూడండి. ఈయనకొచ్చిన కౌరేంటంటే, హలో నువ్వు ప్రవక్తలందరిని చంపినావు కదా, ఎక్కడ తప్పించుకొని పోతావు? చంపేయండి, ఇక అతను బ్రతకూడదు అనే మాట వినగానే కంగారు పడిపోయి ఇప్పుడే వస్తానని చెప్పి వీళ్ళని వదిలేసి ఈ అయ్యగారు వెళ్ళిపోయి వేరే ఊరిలో ఏమండి ఆ వృక్షం కింద పడుకున్నాడు. పడుకొని ఇప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, ఇప్పుడు వరకు నేను చేసిన సేవ ఇక చాలు. ఓ గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన చూడండి, జాగ్రత్తగా వినండి. ఈయన ఇప్పుడు ఏ కొండ మీద నిలబడ్డాడో తెలుసా? నేను మాట్లాడితే కార్యాలు చెప్పాలా, నేను ప్రవచిస్తే అద్భుతాలు జరిగినాయి, నేను కత్తి పట్టుకుంటే ఎంతమందిని చంపలేదు. ఇప్పుడు ఈ కొండ మీద నిలబడి అంతా నేనే 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 అని మాట్లాడుతుంటే, హలో ఇక చాలు, నేనే నేను అన్నావుగా అని చెప్పి తరిమి 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 తీసుకొచ్చి ఒక వృక్షం కింద పడుకోబెట్టినాడు. వృక్షం కింద పడుకొని ఇక నేను సేవ చేయనయ్యా, చాలు, దండం పెట్టుకుంటా, తీసేయి నన్ను, నన్ను తీసేయి అని ఏడుస్తున్నాడు. నన్ను చంపేయి అని ఏడుస్తుంటే 2 మార్లు దేవుని దూత వచ్చింది. దేవుడు రాలేదు. 2 మార్లు దేవదూత వచ్చి ఆహారం పెట్టి తిని పడుకో అని చెప్పి మళ్ళా రెండోసారి వచ్చి ఇప్పుడు లే, చాలా దూర ప్రయాణము ఉంది అని చెప్పి ఆ మాట చెప్పగానే లేచి తిన్నాడట. వెళ్ళి దేవుని పర్వతం మీద నిలబడ్డాడు. జాగ్రత్తగా వింటున్నారా? దేవుని పర్వతం మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఒక పర్వతం ఎక్కి నిలబడ్డాడు. 11వ వచనములో ఏమని రాయబడి ఉందో చూడండి. ఇప్పుడు అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, ఇటు చూడండి, నా వైపు చూడండి. 2 మార్లు ఎవరు వచ్చినారు ఆయనతో మాట్లాడడానికి గట్టిగా? ఇప్పుడు 11వ వచనములో ఇతనితో మాట్లాడడానికి ఎవరు వచ్చినారు? దేవుని దూత వచ్చిందా? దేవుడే దిగి వచ్చినాడా? మాట్లాడండి. దేవుడు అని చెప్పండి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఐగుప్తు దేశమును సంచరించి చూచుటకు ఎవరు వచ్చినారు? దేవుడు వచ్చినాడు. ఇప్పుడు ఈ దైవజనుడిని బలపరిచి ఈ దైవజనుడిని వాడుకోవడానికి ఎవరు దిగొచ్చినారు? కొంచెం గట్టిగా. ఇంతకు ముందు దేవుని దూతలు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసా? తన దూతలను పంపి కాస్త నేను హెచ్చరించి నీ ఆకలి తీర్చి నిన్ను బలపరిచిన సంచరించి గొప్ప కార్యాలు చేయడానికి దేవుని దూతలు రావు, దేవుడే దిగి రాబోతున్నాడు నీ కొరకు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని దూతలు దిగి వచ్చి నిన్ను నడిపించడం కాదు, దేవుడే సంచరించి నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడే సంచరించి కార్యములు చేయబోతున్నాడు. సరే, ఆయన సంచరించినాడంట.
ఆ వెలుపల కొండ మీదకి ఆయన అట్టొచ్చినాడు, ఈ దైవజనుడు ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు ఏమైందో చూడండి. ఆ సంచరించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలి లేచెను. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఈరోజు ప్రభు నీ మీద, నీ కుటుంబం మీద ఆయన ప్రవచిస్తున్నాడు, ఈ సంఘం మీద ప్రవచిస్తున్నాడు. దేవుడి పర్వతం మీద సంచరించున్నాడు. బలమైన గాలి లేచునుగాక. బలమైన గాలితో నీవు తాకబడుదువుగాక. బలమైన గాలి నీ మీద, నీ పిల్లల మీదకి వచ్చునుగాక. సరే, ఇంతకీ బలమైన గాలి రావడం వలన ఏం జరుగుతుందో 2 విషయాలు చెప్తాను. అందులో 2 విషయాలు చెప్తాను. నా వైపు చూస్తూ వినండి. బలమైన గాలి వీస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను మోషే తోడుకొని వచ్చిన తర్వాత ఓ దగ్గర డేరాలు వేసుకున్నారు. డేరాలు వేసుకొని కొన్ని దినాలు గడిచిన తర్వాత వారికి వచ్చిన కబురు ఏంటంటే, ఏ ఐగుప్తు దేశాన్ని మీరు విడిచిపెట్టి వచ్చున్నారో ఆ ఐగుప్త్యులు, ఆ సైనికులు మిమ్మల్ని తరుముతూ వస్తున్నారు, మిమ్మల్ని తరుముతున్నారు, మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు అనగానే అడావుడిగా లేచి, మోషే ఏమయ్యా, ఎందుకు తెచ్చినావు మమ్మల్ని? చంపడానికా? ఇప్పుడు చూడాలి, బయలుదేరినారు. ఎక్కడ తీసుకెళ్తావు? ఇటు చూస్తే సముద్రం, అటు చూస్తే శత్రువులు, ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? మీరు మౌనంగా ఉండండి, యెహోవా కార్యాలు మీరు చూచుదురుగాక. ఆమేన్ చెప్తారా గట్టిగా? మీరు మౌనంగా ఉండండి. ఓ సముద్రం అని భయపడుతున్నావే, ఓ పక్కన సైనికులు శత్రువులను భయపడుతున్నావే, ఏం భయపడదు, మౌనంగా దేవుని కార్యాలు చూడండి. వెంటనే ఆ కర్రలా ఎత్తి చూపించినాడు. జరిగింది ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, ఒక బలమైన గాలి ఆకాశము నుండి వీచి, ఒక బలమైన గాలి ఆకాశము నుండి వీచి. ఇప్పుడు ఆ మాట చదువుతారు చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. చేతులతో ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు బలమైన గాలిని అలా దింపగా సముద్రము 2 పాయలై ఎండిన నేలగా దేవుడు మార్చినాడట. నేను అంటాను, సముద్రం లాంటి సమస్యలు ఎగిసి పడుతున్నాయి నీ మీద. కష్టపడి సంపాదిస్తున్నావు, ప్రతిదీ నీళ్ళలో పోస్తున్నావు. ఉద్యోగానికి వెళ్తున్నావు, జీతం తీసుకుంటున్నావు, వచ్చిన జీతం నీకు సరిపోవట్లేదు. ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనతలు, హాస్పిటల్ పాలు, పిల్లలకి ఏదో అవ్వడము, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడము, లేకపోతే ఇంట్లో ఏదో ఒక నష్టం రావడము, ఏదో వస్తువు పాడైపోవడము, ఏదో ఒకటి వలన ప్రతి నెల నీ జీతం సముద్రంలో పారవేస్తున్నావుగా, నీళ్ళు పారేస్తున్నావుగా. నీ కష్టార్జితానంతా చేతులారా నువ్వే పారేసుకుంటున్నావు కదా. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అవన్నీ నేను నిదానించి చూసి నీ మూలుగును విని నేనే దిగి వచ్చున్నాను. ఎందుకు దిగి వచ్చున్నానంటే, హలో, నేను ఎందుకు దిగి వచ్చున్నానో తెలుసా? ఆ సముద్రమును 2 పాయలు చేసి, ఏ సముద్రము నిన్ను ముంచాలనుకుందో, ఏ సముద్రం నిన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేయాలనుకుందో, ఏ సముద్రము నిన్ను తల పైకెత్తనివ్వకుండా చేయాలనుకుందో, ఆ సముద్రమును 2 పాయలు చేసి ఆరిన నేల మీద నేను నిన్ను నడిపించబోతున్నాను. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆరిన నేల మీద ప్రభు నిన్ను నడిపించునుగాక. ఆరిన నేల మీద నిన్ను నడిపించునుగాక. ఏ సముద్రము నిన్ను ముంచాలనుకుందో, ఏ సముద్రం నిన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేయాలనుకుందో, ఏ సముద్రం అయితే నిన్ను నీ కుటుంబాన్ని భయంకరమైన పరిస్థితులు ముంచేయాలనుకుందో, ఆ సముద్రాన్ని 2 పాయలు చేయడానికి ఒక గాలి మధ్యాహ్నం నీ కొరకు వీయబోతుంది. ఒక గాలిని దేవుడు వీస్తున్నాడు, ఒక గాలిని పంపుతున్నాడు. ఆ గాలి బలమైన గాలిగా యేసు నామములో దిగి వచ్చి సముద్రమును పాయలు చెయ్యునుగాక. హల్లెలూయా. నీ కొరకు గాలి పంపుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆ దైవజనుడితో మాట్లాడడానికి పర్వతం మీదకి సంచరించి దిగి వచ్చి బలమైన గాలిని వీసినట్లుగా ఈరోజు నీ కుటుంబ విషయంలో దేవుడు అట్టి కార్యం చేయునుగాక. నీ పిల్లల విషయంలో కార్యము చేయునుగాక.
నీ వ్యాపార విషయంలో దేవుడు కార్యము చేయునుగాక. నీ చేతి పని విషయంలో దేవుడు కార్యము చేయునుగాక. నీ కుటుంబ విషయంలో కార్యము చేయునుగాక. ఎంతమంది ఆ బలమైన గాలిని పొందుకోవాలనుకుంటున్నారు? చేతులెత్తి 3 సార్లు ఆమేనని చెప్పుకోండి గట్టిగా. రెండో విషయం చెప్తాను. బలమైన గాలి వీయడం వలన జరిగిన రెండో విషయం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి, తర్వాత యెహోవా సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. చేతులతో కామెంట్ చెప్దామా మరలా? హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి. బలమైన గాలిని సముద్రంలో వీచేస్తే ఆ గాలికి పూరేలన్నీ కొట్టుకొని వచ్చి ఇటువైపున ఏమండి ఎన్ని మూరల ఎత్తు అంట? 2 మూరల ఎత్తు పూరేలను కురిపించినాడు. నేనంటాను, ఈరోజు ఆకలితో అల్లాడిపోతూ, ఆహారం లేని పరిస్థితిలో, పిల్లలకు సరైన ఆహారం పెట్టలేని పరిస్థితిలో, నీవు సరైన ఆహారము తీసుకోలేని పరిస్థితిలో ఎంతకాలం అని అనుకుంటున్నావా? ఈరోజు నీ మూలుగును దేవుడు విన్నాడు. నీ ప్రార్థన దేవుడు నేను విన్నాడు. నిన్ను నిదానించి చూస్తున్నాడు. నీ కొరకు గాలిని పంపినాడు. ఆ గాలిని ఆకలి తీర్చబోతుంది. నీకు ఆహారాన్ని ఇవ్వబోతుంది. సమృద్ధి ఆహారాన్ని కురిపించబోతుంది. నీ పిల్లల ఆకలిని తీర్చబోతుంది. యేసు నామములో కరువు అనే మాట నీ నోట వినబడకుండా నా దేవుడు చేయునుగాక. ఈరోజు ఎందుకో ప్రభు నేను ఆశీర్వదించడానికి ఇక్కడికి పిలిచున్నాడు. ఆమేన్. నిన్ను ఉట్టి చేతులతో నా దేవుడు పంపడానికి ఇష్టపడట్లేదు. నీ ఆకలి తీర్చే నా దేవుడు పంపబోతున్నాడు. నీ మూలుగు దేవుడు విన్నాడు. నీ మొర్ర దేవుడు విన్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను విన్నాను, నిదానించి చూస్తున్నాను, నేనే సంచరించడానికి వచ్చున్నాను, దిగి వచ్చున్నాను. ఇప్పుడు దిగి వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. కుమారుడా, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నీ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వింటుంది ఇప్పుడు దేవుని స్వరం మాత్రమే. ఆ మాటను అలా నువ్వు తీసుకోగలిగితే ఇక్కడ నుండి వెళ్ళే లోపే నీ కట్లను దేవుడు విప్పునుగాక. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా. నీ బంధకాలను దేవుడు విప్పునుగాక. నీ గొలుసులను దేవుడు విప్పునుగాక. బలమైన గాలి వీచేసిందంట. నీ సముద్రము 2 పాయలు చేసి ఎండిన నేల మీద నిన్ను నడిపించింది. బలమైన గాలి వీచేసి ఓ భయంకరమైన కెరటము వలె ఆ పూరేలు ఎగిసి వచ్చినాయట. ఆ నేలంతా కూడా పూరేలుతో నిండిపోయి నీ ఆకలి దప్పికలు తీర్చే ఆహారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. 81వ కీర్తన 7వ వచనం చదువుతారు. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులలో నుండి. వినాల అండర్లైన్. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఎక్కడి నుండి ఆయన మాట్లాడతాడంటే, ఎక్కడి నుండి ఆయన ఉత్తరం ఇస్తాడంట? అమ్మా ఇటు చూడండి. ఎక్కడి నుండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏదో అలా దిగి వచ్చేసి, నా కుమారుడా భయపడకు, బాధపడకు. ఈ డైలాగులు లేవిక. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఉరుములు దాగి ఉన్న చోటలో నుండి నేను దిగి వచ్చి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాను. మాట్లాడరేంటి గట్టిగా? సరిపోలేదండి. హల్లెలూయా. ఉరుములు దాగి ఉన్న చోట నుండి ఆయన దిగి వచ్చి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. సరే ఓ మాట చెప్తాను, ఇటు చూడండి. ఇజ్రాయేలు ప్రజలందరూ శత్రువులు తరుముతున్నారని వాళ్ళు వెళ్ళి ఒక ఆలయంలో దాక్కున్నారు, ఒక మందిరంలో ఉన్నారు. ఓకే, ఆ మందిరంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, హలో, మీరందరూ యెహోవా సన్నిధిలో నీళ్లు కుమ్మరించండి, కన్నీరు కార్చండి, మొరపెట్టండి, ఏడవండి, ఆయన పాదాలు పట్టుకోండి, శత్రువు మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అని చెప్తే వాళ్ళందరూ వచ్చి
అలా కూడుకున్నారంట దేవుని సన్నిధిలో, ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ దైవజనుడు వారి నిమిత్తమై బలి అర్పించినాడు. ఎప్పుడైతే బలి అర్పించినాడో శత్రువులు వేగముగా పరిగెత్తుకుంటూ శత్రువులు వచ్చినారండి. జాగ్రత్తగా వినండి, వీళ్ళందరూ మందిరంలోనే ప్రార్థన చేస్తున్నారు, సేవకుడు అక్కడనే ఉన్నాడు. ఎవరు యుద్ధం చేయడానికి బయటికి వెళ్ళలేదు, ఎవరు కత్తులు పట్టుకొని బయటికి వెళ్ళలేదు, ఎవరి మీద కేసులు వేయడానికి బయటికి వెళ్ళలేదు. వీరు మందిరంలోనే ఉన్నారు, వీరు మొరపెడతనే ఉన్నారు. జరిగిందేంటో తెలుసా? శత్రువు బయలుదేరి వచ్చి వీరు ఉన్న ఆ మందిరము చోటికి అలా సమీపిస్తుండగా జరిగిందేంటో తెలుసా? నేను దిగి వస్తానన్న దేవుడు అంట ఉరుములతో దిగి వచ్చున్నాడు. ఆయన ఎలా వచ్చినాడంట? ఉరుములతో దిగి వచ్చినాడు. ఎప్పుడైతే ఉరుములతో దిగి వచ్చినాడో ఈ శత్రువుకి ఎక్కడ లేని భయం కలిగి చెల్లా చెదురైపోయి ఎవడు ఆ ప్రాంతంలో కనబడకుండా ఒకడికొకడు చంపుకొని పరిగెత్తుకుంటూ పారిపోయినారు. కేవలం ఉరుముల శబ్దానికే. కేవలం ఈరోజు ప్రభు ప్రవచనమెత్తి నీ మీద మాట్లాడుతున్నాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కత్తి పట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఖడ్గం పట్టాల్సిన అవసరం లేదు, కేసులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవడికో లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు నామములో నువ్వు మొరపెట్టగా, దేవుని సన్నిధిలో ఉండగా ఒక ఉర్రము బయలుదేరుతుంది. నీ శత్రువుల మీద దేవుడు ఉర్రము ఉరిమించబోతున్నాడు. చెప్పండి గట్టిగా. నీ విరోధుల మీద దేవుడు ఒక ఉరుము ఉరిమించబోతున్నాడు. నీ శత్రువుల మీద దేవుడు ఒక ఉరుము ఉరిమించబోతున్నాడు. నీకు విరోధముగా మాట్లాడుతూ నీ కుటుంబాన్ని పతనము చేయాలనుకున్నవాడు, నీ ఇంటిని పాడు చేయాలనుకున్నవాడు, నీ పిల్లల్ని పాడు చేయాలనుకున్నవాడు, నీ ఆరోగ్యాన్ని పాడు చేయాలనుకున్నవాడు, నేను ఇంకా బానిసగా వాడుకోవాలనుకున్న వాని మీద యేసు నామములో ఉరుములు ఉరిమించబడునుగాక. నిన్నటి వరకు నువ్వు అనుకున్నావు నేనేం చేస్తే పని అవుతుంది, ఎవరిని కలిస్తే పని అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, ఎవరిని కాలు పట్టుకుంటే పని అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటే పని అవుతుంది, ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని అవుతుంది నువ్వు అనుకున్నావు. ఈ రోజుతో ఆ మాట డిలీట్ చేసేయి, నీ బుక్లో నుండి తీసేయి. వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని సన్నిధిలో ఏడువు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి, ఆయన పాదాలు పట్టుకో. యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఆయనే దిగి వస్తాడంట సంచరించి. చెప్పండి అందరు, ఆయన. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఆయనే సంచరించి నీ శత్రువుల మీద ఒక ఉరుమును ఉరిమించబోతున్నాడు ఆయన. నీ శత్రువు మీద ఒక ఉరుము ఉరిమించబోతున్నాడు ఆయన. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. యేసు నామములో ఈ 4వ ఆదివారం ఈ ఉదయకాల సమయంలో సరిగ్గా 10:45 మీరు దేవుని ఆలయములో ఉంటుండగానే మీ శత్రువుల మీద దేవుడు ఉరుములు ఉరిమించి ఉన్నాడు. విజయము కలుగునుగాక. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి మాట్లాడు. నమ్మితే కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పు. నీ వ్యాపారానికి మీరు అలాగనే చేతులు పైకెత్తి ఉండాలా. మీ వ్యాపారానికి వ్యతిరేకంగా లేచిన వాడు ఇక చెయ్యలేడు. మీ కుటుంబాన్ని పాడు చేసి పతనము చెయ్యాలనుకున్నవాడు చెయ్యడు, ఇక చెయ్యలేడు. నిన్ను, నీ ఆర్థిక పరిస్థితుల్ని, నీ పిల్లల ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నవాడు ఇక చెయ్యలేడు. ఈ రోజు నా దేవుడు వాడి మీద ఉరుములు ఉరిమించున్నాడు. శత్రు మీద ఉరుములు ఉరిమించున్నాడు. వాడి మీద ఉరుములు ఉరిమించున్నాడు. పొందుకో చప్పట్లు కొడుతూ స్వరములెత్తి ఆయనను ఆరాధించు. ఆమేన్. ఈరోజు ఈ వర్తమానం నేను కన్నీటితోనే చేస్తున్నాను. గుండెల్లో ఎంతో వేదన ఉంది నాకు. నా విశ్వాసుల క్షేమమే నా క్షేమం. నా పిల్లలు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటా. నేను కన్నీటితోనే ఈ వర్తమానం చెప్తున్నాను. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నరాల్లో నా రక్తం ఉడికిపోతుంది.
ఈ నెలతో మీ శాపం రద్దయిపోవాలి. మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ఉన్న శాపం రద్దయిపోవాలి. మీ కేసుల విషయంలో దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలి. నా దేవుడు కోరుతుందంటే ఏంటంటే, దండం పెట్టి మీకు చెప్పేది, రండి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి, రండి ఆయన సన్నిధిలో మొరపెట్టండి, మూలగండి, పాదాలు పట్టుకోండి, పాదాలు పట్టుకోండి. నువ్వు యుద్ధం చేయొద్దు, నువ్వు యుద్ధం చేయొద్దు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టొద్దు, నీ స్థాయి అది కాదు. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడొద్దు, నీ స్థాయి అది కాదు, నీ స్థానం అది కాదు. నాయకుడిని ఎన్నుకున్నవాడు ఆయనే, న్యాయస్థానం ఇచ్చినవాడు ఆయనే, అధికారం ఇచ్చింది కూడా ఆయనే. ఎవ్వడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టొద్దు, ఎవ్వడు నీకే పని చేసి పెట్టాడు. ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో. నువ్వు ఇక్కడ మోకరిస్తుండగానే ఒక ఉరుము బయలుదేరబోతుంది నీ కొరకు, ఒక ఉరుము బయలుదేరబోతుంది, ఒక ఉరుము బయలుదేరబోతుంది. ఏ ఇల్లు అమ్ముడు పోకుండా ఏడుస్తా వచ్చినావో, ఈ నెల ముగింపులోపు ఒక ఉరుము ఉరుమబోతుంది. యేసు నామములో కట్టబడిన కట్లు నా దేవుడు విప్పబోతున్నాడు, కట్లు విప్పబోతున్నాడు, గొలుసులు విప్పబోతున్నాడు, బంధకాలు విప్పబోతున్నాడు. ఓ ఆర్థిక సహాయము కొరకును చేతులు పైకెత్తి ఉండగానే యేసు నామములో విడుదల కలుగునుగాక. థాంక్యూ జీసస్. ఐగుప్తును సంచరించి చూడడానికి వచ్చిన దేవుడు తన ప్రజలు పడుతున్న బాధను చూసి అంటున్నాడు, నేనే దిగి వచ్చి ఉరుములు ఉరిమిస్తాను కొడుక, నా కుమార్తె, నేనే దిగి వచ్చి ఉరుములు ఉరిమిస్తాను. బాధపడొద్దు, నా సన్నిధిలో నా పాదాలు పట్టుకో చాలు, నా సన్నిధిలో కన్నీరు విడువు చాలు, నా సన్నిధిలో మూలుగు, అది మాత్రమే చాలు. నీ మూలుగు నేను వింటాను, నిన్ను నిదానించి నేను చూస్తాను, నిన్ను నిదానించి నేను చూస్తాను. నేను అంటాను, ఆయన నిన్ను నిదానించి చూసినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నట్టుగా నువ్వు కనబడితే ఎందుకు కార్యం చేయడండి? ఆయన నిన్ను నిదానించి చూసినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తే దాటి వెళ్ళిపోతాడా? కన్న కొడుకు తండ్రి ముందు ఏడుస్తేనే తండ్రి గుండె పగిలిపోద్దే. కన్న కూతురు సహాయము కొరకు తండ్రి దగ్గరకు వచ్చి డాడీ అని అంటే డాడీ తట్టుకోగలడా? నిన్ను నన్ను సృష్టించిన నా తండ్రి లేడా? ఆయన ఎలా భరిస్తాడు నిన్ను చూసి? నువ్వు ఏడుస్తే ఎలా భరిస్తాడు? నువ్వు కన్నీరు విడిస్తే నేను దాటి వెళ్ళిపోతాడు ఆయన? వెళ్ళడు కదా. నేను అంటున్నాడు, నా కొడుకా, నా కూతురా, నువ్వేం బాధపడొద్దు, నా పాద సన్నిధిలో కూర్చో, నువ్వు యుద్ధం చేయకు, నేను చేస్తాను, నీ పక్షాన నేను చేస్తాను, నేనే ఉరుములు ఉరిమిస్తాను, నేనే ఉరుములు ఉరిమిస్తాను. ఆమెను చెప్పుకుందామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా ఆమెను చెప్దామా? ఆమెను చెప్దామా? ఆమెను చెప్దామా? ఇక్కడి నుండి కన్నీరు విడిచిన నీవు నాట్యముతో వెలుదువుగాక, సంతోషముతో వెలుదువుగాక, గంతులు వేస్తూ వెలుదువుగాక, విజయ పతాకాన్ని ఎగరవేస్తూ వెలుదువుగాక. ఈరోజు తేదీ ఎంత చెప్పండి? 23 31 ఉందా? ఈరోజు 30 కదా. జాగ్రత్తగానండి. ఈ 23వ తారీఖు నుండి 30వ తారీఖు లోపు మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నీ కొరకు దేవుడు ఉరుమును ఉరిమించున్నాడు, అక్కడ ఉరుమును ఉరిమించున్నాడు. 23 నుండి 30 లోపు నీ బంధకాలన్నిటినీ దేవుడు తెంచడము, నువ్వు సాక్ష్యం ఇవ్వడం, కార్యాలు జరగబోతున్నాయి. నీ కొరకు నూతన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఇప్పుడు వరకు తలుపులు వేయబడ్డాయి, శత్రువు తలుపు తెరవనివ్వకుండా అడ్డుగా నిలబడ్డాడు, అడ్డుగా నిలబడి తలుపు తెరవనివ్వకుండా చేస్తున్నాడు. ఈ రోజు ఆ శత్రు మీద ఉరుములు ఉరిమించి తలుపు తెరిచేటట్టుగా నా దేవుడు చేస్తున్నాడు. ఇక మీదట ఆ దీవెనలను నువ్వు చూచుదువుగాక, చూచుదువుగాక, చూచుదువుగాక.
తలుపు తెరుద్దామని ప్రయాసపడ్డావు, నువ్వు ఒక్కడి వైపోయావు. అటువైపు శత్రువు తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు, ఓ గుంపు జనాంగాన్ని వేసుకొని నిలబడ్డాడు. నువ్వు తోస్తున్నావు, నీ బలం సరిపోవట్లేదు, నీ బలం సరిపోవట్లేదు, నీ బలం సరిపోవట్లేదు. వాడు చాలా బలముగా గట్టిగా పట్టుకొని ఉన్నాడు, తలుపు మాత్రం నీ ఎదురుగానే ఉంది, నువ్వు ఒక్కడ వైపు తోస్తున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, వచ్చిన మందిరంలో ఉండు, తలుపు నువ్వు తోయాల్సిన అవసరం లేదు. శత్రు మీద ఉరుములు ఉరిమిస్తే నువ్వు తొయ్యకుండానే తలుపులు తెరవబడబోతున్నాయి. చెప్పు గట్టిగా, గట్టిగా. నువ్వు తొయ్యాల్సిన అవసరం లేదు. శత్రు మీద ఉరుమిస్తే ఆడు ఉంటాడు అక్కడ, వాడు ఉంటాడా? వాడు పారిపోతే తలుపులు ఏమవుతాయి? నువ్వు తెరవక ముందే ఆయనే ఆ తలుపులు తెరవబోతున్నాడు. అందుకు ఆయన సంచరిస్తున్నాడట ఈరోజు. ఎందుకు ప్రభు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ నీ పరిస్థితులన్నీ దేవుడు చూసినాడండి. ఈ నెల ముగించే లోపే దేవుడు కార్యం చేయడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తులోనికి దిగి వచ్చున్నాను, ఐగుప్తులో సంచరించున్నాను, నా ప్రజలు మోస్తున్న మోత బరువును నేను చూస్తున్నాను, భారాన్ని నేను చూస్తున్నాను, వాళ్ళు విడిచిన కన్నీరు చూస్తున్నాను, వాళ్ళ ప్రయాస చూస్తున్నాను, వాళ్ళ వేదన చూస్తున్నాను, వారి బలహీనతలు చూస్తున్నాను. చూసే దిగి వచ్చి ఉరుములు ఉరిమించడానికి తీర్మానం చేసుకున్నాను అంటున్నాడు ప్రభు. జూలై 1 నుండి 30 దేని కొరకో తెలుసా? దేని కొరకో తెలుసా? సాతానుగాడు వేసిన తలుపుకేసిన గొలుసులు విప్పడానికి నిన్ను 30 రోజులు దేవుని సన్నిధిలో పెడుతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఈ 1 నుండి 30వ తారీఖు వరకు యేసయ్య పాదాలు పట్టుకోవాలి, యేసయ్య ముఖ దర్శనం చేయాలి. రెండే పనులు, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి. ఈ రెండే పనులు ఈ 30 దినాలు చేసి చూడండి. 30వ తారీఖు ముగిస్తుండగానే, 31లో అడుగు పెడుతుండగానే తలుపులన్నీ దేవుడు తెరుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. పోయిన సంవత్సరం జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు జరిగిన ఈ కేవలం ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల ద్వారానే ఈ జీడి మెట్లలో ఆరిపోయిన దీపమును తిరిగి దేవుడు వెలిగించున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనేక కుటుంబాలను దేవుడు కట్టున్నాడు. నేను ఈ నెలంతా విజిటింగ్లు చేస్తూనే ఉన్నానండి, ఏ రోజు ఖాళీ లేను. ఆరోగ్యం బాగలేదు, నాలుక కింద అల్సర్స్ వచ్చినాయి, తినలేకపోతున్నాను. ఏదైనా గంజి తాగుతూనే బాగుంటుంది, ఏది తిన్నా నాలుక కిందకి వెళ్తే నొప్పి భరించలేక పోటు వచ్చేస్తుంది, చెంప వాసిపోయింది. ఓ పక్కన థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఉమ్ము మింగలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. అయినా సరే ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో సాతానుగాడు నా గొంతు పట్టినాడనే సంగతి నాకు తెలిసి నేను మైకు పట్టుకొని స్తోత్రం 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 అరిసరిసి చెప్తా ఉన్నాను. ఏదేమైనా సరే వాడు అపజయం పొందాలని. దేవుని మహాకృపను బట్టి అంత అనారోగ్యంలో కూడా ఈ వారమంతా ఇంచుమించు 120 గృహాలు దర్శించినాను. చాలామంది గృహాలకు వెళ్ళినాను. వాళ్ళు వెళ్తే వాళ్ళు చెప్పే సాక్ష్యం, ఆహా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నేను బయట మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా అంత సంతోషించలేదు, కానీ ప్రతి గృహాన్ని దర్శించినప్పుడు అంత సంతోషం కలిగింది. వాళ్ళు చెప్పే సాక్ష్యం. ఓ పిల్ల అంటది, అయ్యా నేను మందిరానికి వచ్చినాను డిసెంబర్ 31వ తారీఖు, ఆలయంలో కూర్చున్నాను, వాక్యం వింటున్నాను, మీరు మాట్లాడుతున్నారు, ఒక స్వరం, యేసయ్య స్వరం నాకు వినబడింది, నేను నీకు చూపించిన మందిరం ఇదే. ఆ రోజు నుండి నా భర్తను తీసుకొని ఇక్కడికే వస్తున్నానయ్యా, మానలేదు, ఇక మానము అని అన్నారు. ఇంకో సహోదరుడి ఇంటికి వెళ్తే ఆయన ఏమంటాడో తెలుసా? ఎన్ని సంఘాలు తిరిగినాం, ఏ సంఘంలో మాకు తృప్తి రాలేదు, ప్రభు మాతో మాట్లాడేది స్పష్టంగా మేము వింటున్నాం, మా ఆత్మీయ తండ్రివి నీవే అయ్యా అన్నాడు ఒక ఆయన. ఒక్కొక్క గృహంలో వెళ్తే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు. నేను అంటాను, జూలై 1 నుండి 30వ తారీఖు పోయిన సంవత్సరం జరిగిన దానికి ఇంత కార్యాలు జరిగితే, ఈ సంవత్సరం మీరు చెయ్యబోతున్న దారికి ఎలాంటి కార్యాలు జరుగుతాయో నేను అంటాను కదా. ఎక్స్పెక్ట్ చేయడం కాదు కదా, మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి, అంటే ఊహకు మించి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు చేయబోతున్న కార్యాలను మీలో చాలా మంది
మీరు దర్శనములో చూడబోతున్నారు. అది మీరు దర్శనంలో చూడబోతున్నారు. అది మీ కుటుంబ విషయమే కానీ, మీ ఆర్థిక విషయమే కానీ, మీ వ్యాపార విషయమే కానీ, ఆశీర్వాదం విషయమే కానీ, సంఘ విషయమే కానీ, ఏవేవి ప్రభు చేయబోతున్నాడు, చేసినవి కాదు, చేయబోతున్న దానిని మీలో చాలా మంది దర్శనము చూడబోతున్నారు, కలలు చూడబోతున్నారు, ప్రవచించబోతున్నారు. కార్యాలు జరుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. 10:57 అయింది, ముగించేద్దామా? లేకపోతే వర్తమానం అయ్యేంత వరకు ఉందామా? మాట్లాడరేటి? ఆ కొందరు అనే మాట ఏంటంటే, పాస్టర్ గారు నువ్వు టైం అన్నావు కదా, మేము టైంకి వచ్చినాం, నువ్వు కూడా ఏం చేయాలా? అమాయకంగా నటించబాకండి. నువ్వు కూడా టైంకి వదిలేయాలా? ఇదే కదా. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, టైంకి ప్రారంభించడం వరకు నాకు తెలుసు, టైంకి ముగించేది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది అది? కాబట్టి కంప్లైంట్ ఎవరికి పెట్టాలి? మీరు పరిశుద్ధాత్ముడితో మాట్లాడి, పరిశుద్ధాత్ముడా మేము టైంకి వచ్చినాం, నువ్వు టైంకి ముగించాలని చెప్తే, ఆయన ఏ టైంకి ముగించాలో అప్పుడు నీకు ఆయన క్లారిటీ ఇస్తాడు. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ పాయింట్, 80వ వచనం, 80వ అధ్యాయం 1వ వచనం, కీర్తన. ఇశ్రాయేలునకు కాపరి 81. ఇశ్రాయేలునకు కాపరి, ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్, ఇటు నా వైపు చూడండి. దేవుడు సంచరించి దిగి వస్తే, ఒకటి నీ మీదున్న మోత బరువును ఆయన తీసివేస్తానన్నాడు. ఓకే, దేవుడే సంచరించి దిగి వస్తే ఉరుములు ఉరిమించి నీ శత్రువులను ఓడగొడతానన్నాడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నేనే సంచరించి దిగి వస్తే మందతో కాపరి నడిచినట్లుగా నీతో నేను నడవబోతున్నాను. చెప్పు గట్టిగా. నీ కుటుంబముతో నడవబోతున్నాను, నీ పిల్లలతో నడవబోతున్నాను. కాపరి మందతో ఉంటాడా ఉండడా? చెప్పండి. గొర్రెల మంద పోతుంది అనుకో, ఉంటాడా ఉండడా? ఉంటాడు కదా. ఎలా ఉంటాడంటే, ఒక గైడెన్స్గా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక నాయకుడిగా ఉంటాడు, ఒక నడిపించేవాడిగా ఉంటాడు, మార్గం చూపించేవాడిగా ఉంటాడు, గాయములు కట్టేవాడిగా ఉంటాడు, గుంటలు పడిన దాన్ని లేపేవాడిగా ఉంటాడు. ఏమండి, బలహీన పడకుండా దాన్ని భుజానికి ఎత్తుకునేవాడిగా ఉంటాడు. అది చిన్నదైతే భుజము మీద ఎత్తుకొని నడిపిస్తాడు. ఆయన కాపరే. ఈరోజు నీతో కూడా నడవబోతున్నాడు, నీ కుటుంబంతో నడవబోతున్నాడు, నీ పిల్లలతో నడవబోతున్నాడు. నేను ఎందుకు దిగి వస్తున్నాను అని అన్నాడంటే, నేను నీతో నడవడానికి దిగి వస్తున్నాను, నీ పిల్లలతో నడవడానికి దిగి వస్తున్నాను, నీతో నీ కుటుంబంతో నడవడానికి దిగి వస్తున్నాను, నీకు గైడెన్స్ ఇవ్వడానికి దిగి వస్తున్నాను, నీకు మార్గం చూపడానికి దిగి వస్తున్నాను. నువ్వు గాయపడినావు, నీ గాయములు కట్టడానికి దిగి వస్తున్నాను. నువ్వు ఏడుస్తున్నావు, నీ ఏడుపును మాన్పడానికి దిగి వస్తున్నాను. యేసు నామములో దిగి వచ్చిన దేవుడు మందతో కూడా నడుచునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీతో దిగి నడిచినాడు అనుకో, ఎలాగుంటుందో తెలుసా? ఇచ్చండి. పిల్లి గదిలోకి వెళ్ళిందంట. ఒక గంట ఆగి తలుపు తెస్తే పిల్లి రాలేదు, పులి వచ్చింది. ఏమొచ్చింది అంటే, గదిలోకి పోయింది. ఏమైంది అది? ఎందుకు పులి అయిందో చెప్పనా? నువ్వు కూడా పిల్లివే. ఆ గేటు దాటి దీంట్లోకి వచ్చినావు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు పిల్లిగా వెళ్ళావు, నువ్వు పులిగా వెళ్తావు. ఎందుకు పులిగా వెళ్తావు అనంటే, గదిలోకి వచ్చిన తర్వాత గదిలో మందతో నిలిచిన వాడు నిన్ను పులిగా మార్చున్నాడు. స్తోత్రం. నేను పులిగానే వెళ్ళాలా, అంతేగాని ఎవరిని చూస్తే అని బెదిరిపోయి, భయపడిపోయి, దిగులు పడిపోయి, ఏమైపోద్దో. పాపం పోయిన వారం ఓ తల్లి వచ్చింది. అయ్యా, ఎన్నిసార్లు నా భర్తకు చెప్పిన వెంటలేడు. ఒకసారి భయం పెట్టాలని వచ్చేసి నన్ను వదిలేసి
మానలేదయ్యా, తాగుడు మానలేదు, కొట్టడం మానలేదు, తిరుగుడు మానలేదు. చాలా బాధపడుకొని చెప్పి మొన్న కూడా చెప్పింది, అయ్యా ఫోన్లు ఆఫ్ చేసేసినాను, నేను ఎక్కడున్నానో తెలీదు, మా ఆయనకి వచ్చేసినానయ్యా మందిరానికి, ఇప్పుడు నేను పలానా దగ్గర ఉంటున్నాను, ఇప్పుడు నా భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని. 3వ రోజు వచ్చినాడు, చర్చ్ ఎత్తుకుంటూ వచ్చినాడు. నీ కాలు పట్టుకుంటాన్నా. నా కాలు ఎందుకు పట్టుకుంటావురా? నీ కాలు పట్టుకుంటాన్నా. దేనికన్నా? అన్న నా భార్య నాకు ఇప్పించన్నంటే, ఇప్పించేదానికి అది కొట్లో దొరికేదా? నా భార్య నాకు ఇప్పించన్నా. ఒరే నాయన, నా దగ్గర లేదురా బాబు, ఆమె ఎక్కడుందో వెతుకుపో అన్న. లేదన్నా, నాకు తెలుసు అన్న, ఆమె చర్చికే వస్తుందన్నా, నువ్వు ప్రార్థన చేసినావంట కదన్నా, నేను మారాలని, నేను మారుతున్నానన్నా, నీ మీద ఒట్టు అంటాడు. నాన్ను ఎవరి మీద ఒట్టు? నీ మీద ఒట్టన్నా, నేను మారుతానన్నా. ఒరే నా మీద ఒట్టేయకు, ఎవడి మీద ఒట్టేయకరా, నీకు దండం పెడతా, మందిరంలో కూర్చో, నేను వస్తా అని చెప్పి బయటికి వెళ్ళాను. నేను కూటానికి వెళ్ళేసి వచ్చి లోపాడు కనబడలేదు. మరి మొత్తానికి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళినాడో లేదో సంగతి కూడా నాకు తెలీదు. నేను అంటాను, మందిరానికి నా దేవుడు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తాడో తెలుసా? ఎలాంటి వాళ్ళని తీసుకొని వస్తాడో తెలుసా? బెండు తీయడానికి మంచి మంచి ముద్దురులు తీసుకొచ్చి బెండు తీస్తాడు. ఇక్కడ చేయడా 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 చేస్తాడు. మంచి మంచి ముద్దురులు తీసుకొచ్చి బెండు తీస్తాడు ఇక్కడ. స్తోత్రం. ఎందుకనంటే మందుతో ఉన్న కాపరి మనతో కూడా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకో మాట, 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు? నీ నోరు ఏం చేయాలట? దాన్ని ఏం చేస్తాడైనా? ఇప్పుడు బాగుగా తెరిసలే చెప్పండి చూద్దాం. మీరు అసలు మంచోలే కాదండి. నింపుతానంటేనే నోరు తెరుస్తున్నారే మీరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. ఆ మాట ఒక్కసారి చదువుతారు ఎవరైనా? మహాజ్ఞానులు ఉన్నారు కదా ఇక్కడ, త్వరగా రెఫరెన్స్లు తీయండి. దైవ సేవకులారు నా ముఖం చూడడం కదరా, బైబిల్ తీస్తే. నీ నోట నా మాట ఉంచున్నాను. అరుణ సిస్టర్ ఏది? తీయండమ్మా, తీసి చదవండి అమ్మా, చదవండి. ఎనభై 81వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని అన్నాడు. యెషయా గ్రంథంలోకి వెళ్తే నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని అన్నాడు. నీ నోట నా మాటలు ఉంచున్నాను అన్నాడు. సర్లే, ఇక మీరు వెతికి అలసిపోతారు, వద్దులే. అమ్మా 16 51 16 అంటే తీయండి. ఏ పుస్తకం అది? తీయండి అమ్మా. నీ నోట నా మాటలు ఉంచి, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇది చూడండి, నా వైపు చూడండి. నీ నోట నా మాటలు ఉంచి. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? సహోదరుడా, నీ నోట నా మాట ఉంచబోతున్నాను. ఇప్పుడు ఏమన్నాడు? నీ నోట నా మాట ఉంచాలంటే నీ నోరు బాహుగా తెరువుము, నీ నోరు బాహుగా తెరువుము, దానిని నేను నింపెదను. ఆమేన్ చెప్తారా గట్టిగా? సరే, ఇటు నా వైపు చూడండి. నీ నోరు బాహుగా తెరిచినప్పుడు ఆయన నింపుతాడు. దేనితో నింపుతాడంటే తన మాటతో నీ నోటిని నింపుతాడు. తన మాట నీ నోటిలోకి వచ్చిందనుకోండి, ఇటు నా వైపు చూస్తూ అందరు గట్టిగా ఆమేనని చెప్పాలి. ఇప్పుడు కాదు, చెప్పిన తర్వాత. ఓకే? నీ నోటిని ఆయన తన మాటతో నింపితే నీ నోట నుండి పలుకుతున్న ప్రతి మాట అవునంటే అవునుగాక, జరుగును అంటే జరుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన నోటికి ఎంత శక్తిని ఇస్తున్నాడో చూడు.
మన నోటికి ఎంత పవర్ని ఇస్తున్నాడో చూడు. మన నోటి మాటకు ఎంత విలువ ఇస్తున్నాడో చూడు. నేను అంటాను, ఈ రోజు నుండి నీ నోట శాపవచనాలు రానివ్వకుండా చూసుకో. ఆశీర్వాదమే మాత్రమే మాట్లాడు. ఆశీర్వాదం మాత్రమే. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తున్నావో మరలా ఆశీర్వాదాలు నీకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నోటిని తన మాటతో దేవుడు నింపునుగాక. అయ్యా, నువ్వు సంచరించడానికి వచ్చింది దేనికి అని అంటే ఆయన అంటాడు, నేను ఎందుకు సంచరించడానికి వచ్చినానో తెలుసా? నువ్వు నోరు తెరుచున్నావు, దాన్ని నింపడానికి వచ్చున్నాను. నా మాటతో నింపడానికి వచ్చున్నాను. ఆశీర్వాదంతో నింపడానికి వచ్చున్నాను. శపింపబడిన నీ నాలుకను మండించి అగ్నితో కాల్చి నీ నోటిని నా మాటతో నేను నింపుదునుగాక. ప్రైజ్ ది లార్డ్. 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను ఇక్కడికి వచ్చున్నాను. మే జూన్ నెలలో ఒక ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సేవకని నన్ను ఇక్కడికి పంపించున్నావు, ఇక్కడ సేవ ప్రారంభించున్నాను. ఈ పాత మందిరం, ఇప్పుడు ఉన్న మందిరం ఎక్స్టెన్షన్ అవ్వాలి. డిసెంబర్ నెలలోపు 1000 మంది దాంట్లో కూర్చోవాలి అని ప్రార్థన చేసినాను. డిసెంబర్ 31కి ఆ మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసి 1000 మంది కూర్చునే కెపాసిటీతో దేవుడు ప్రజలను నడిపించినాడు. ఆమేన్, ఆమేన్. 2023వ సంవత్సరం ప్రార్థన చేసినాను. నాకయ్యా 2000 మంది ప్రజలు రావాలని అన్నాను. అన్నట్టుగానే 2000 మంది ప్రజలు ఉదయకాల సాయంకాల ఆరాధనకు వచ్చేటట్టు చేసి ఉన్నాడు. నా నోటి నింపినాడా లేదా? నీ నోటి నింపడా? ఇప్పుడు కొత్త ప్రార్థన చేస్తున్నాను, చెప్పను, అయిన తర్వాత చెప్తా. డిసెంబర్ 31 లోపు ఆ పని జరగబోతుంది. ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 31కి నేను సాక్ష్యం చెప్తాను. మీరు నాకు గుర్తు చేయండి. ఖచ్చితంగా చెప్తాను సాక్ష్యం నేను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మాటను నీ నోట ఉంచితే కలవరముతో కూడిన మాటలు మాట్లాడవు, ఇక అపజయముతో కూడిన మాటలు మాట్లాడవు. అవ్వదేమో, జరగదేమో, అయిపోయిందేమో, చచ్చిందేమో, పోయిందేమో, పోగొట్టుకున్నానేమో, ఈ మాటలన్నీ సాతానుగాడు మాటలే. ఖచ్చితంగా ఆయన మాట నీ నోట ఉంటే నీ నోట ఎప్పుడు కూడా విజయముతో కూడిన మాటనే నీ నోట వస్తుంది. జయముతో కూడిన మాటనే నీ నోట వస్తుంది. ఆమేన్ చెప్తారా గట్టిగా? మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేను సాధించి ఉన్నాను, జయము పొంది ఉన్నాను, చూడబోతున్నాను, చూసి ఉన్నాను, జరిగి ఉన్నది, అయ్యింది. ఇది కదా మనం మాట్లాడాలా? స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. 81వ కీర్తన 11, ఆ తర్వాత 13, 14 వచనాలు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. 13, 14 వచనాలు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగా త్రొక్కుదును, వారి విరోధులను నేను కొట్టుదును. ఎందుకు వస్తున్నాడంటే ఇప్పుడు అమ్మా, ఎందుకు సంచరించడానికి వస్తున్నాడంట? నీ శత్రువులను వేగిరమే అనగత్రొక్కడానికిను వారిని కొట్టడానికి దిగి వస్తున్నాడంట. ఇప్పుడు శత్రువును నువ్వు కొడతావా, ఆయన కొడతాడా? చెప్పండి. మీ విరోధులను మీరు కొడతారా, ఆయన కొడతాడా? మీరేం చేసేది లేదు. యుద్ధము అంతే. మీరు పాడుకుంటుండండి, యుద్ధం ఆయన చేస్తాడు. ఎంత చక్కని మాట చూడండి. నేను వేగిరమే వారి శత్రువులను అనగత్రొక్కుదును. వేగిరమే అంటే వెంటనే, అనే తక్షణమే, ఎమర్జెన్సీ, ఇమ్మీడియట్ గా దిగి వచ్చి శత్రువులను అనగత్రొక్కుతాను, విరోధులను కొడతాను. నీ విరోధులను నేనే కొడతాను. ఎన్ని మాటలైనాయి? 6 మాటలైనాయి. స్తోత్రం, హల్లెలూయా. 1, ఐగుప్తును సంచరించడానికి దిగి వచ్చిన వాడు వారి మీద ఉన్న మోత బరువును తొలగించున్నాడు. రైట్. 2వ మాట ఏంటి చెప్పండి?
వారి మీద మాట్లాడరా అమ్మా? బలమైన పెనుగాలి ఒకటి వారి మీద వీచేసి సముద్రమును 2 పాయలు చేసి ఎండిన నేల మీద నడిపిస్తాను. వారి కొరకు ఆహారము కొరకు పూరేలను కురిపిస్తాను. 2వది. 3వది, వారి కొరకు ఉరుములు ఉరిమిస్తాను. 4వది, మందతో కాపరిగా నిలబడినట్లుగా నేను వారితో నిలబడతాను. 5వది ఏంటి అమ్మా? నీ నోరు బావుగా తెరుముము, నేను దానిని నింపెదను. అంటే నీ నోటిని ఆయన మాటతో నింపబోతున్నాడు. 6వ మాట ఏంటంటే, నేనే వేగిరమే దిగి వచ్చి నీ శత్రువులను అణిచివేస్తాను, నీ విరోధులను నేనే కొడతాను. ఇప్పుడు రండి పెద్ద మోకాల మీదకి అందరూ.